68వ ఎస్జీఎఫ్ ఇంటర్ స్కూల్ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు అండర్-11, అండర్-14, అండర్-17, అండర్-19 విభాగంలో జనవరి 22, 23వ తారీఖులో హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ రింక్ లో డాక్టర్ జక్కయ్య, ఫిజికల్ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్ర రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కు అనుబంధంగా వారు స్కేటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. 68వ ఎస్జీఎఫ్ఐ పోటీలో పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎంపికైన స్కేటర్లకు చీఫ్ గెస్ట్ గాజుల రామారావు, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రావుల శేషగిరిరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల యొక్క కృషి, కోచ్ల యొక్క శిక్షణ వల్లే పిల్లలు పథకాలు సాధించారన్నారు. పోటీల్లో పాల్గొన్న స్కేటర్లందరికీ అభినందన తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి స్కేటింగ్ పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ పోటీల్లో ఆర్ఎస్ఎఫ్ఐ నుంచి రిఫరీలుగా వచ్చిన సర్ఫరోజ్ ఖాన్, శ్రీరామ్, సత్యం, యాదయ్య, గిరి, రాజశేఖర్, హఫీజ్, ప్రత్యూష, గుండురాజు, శ్రీరామ్ మరియు ఇతర కోచ్లు నిర్వహించారు. ఈ పోటీకి సహకారం అందించిన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ రింక్ భాగస్వాములు శ్రీరామ్, వంశీరెడ్డి మరియు రవికాంత్ కి తల్లిదండ్రులు, ఎస్జేఎఫ్ అధికారులు డాక్టర్ పి జక్కయ్య, పర్వతల్ గౌడ్ అభినందన తెలిపారు. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ స్కేటింగ్ రింక్ లో జాతీయుల స్కేటింగ్ పోటీని కూడా నిర్వహిస్తామని రింకు భాగస్వాములు చెప్పారు.
SGF ఇంటర్ డిస్ట్రిక్ట్స్ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ టోర్నమెంట్లో వచ్చేసినటువంటి మరి విద్యార్థులందరూ ముఖ్యంగా కాంపిటీటర్స్, ఇది క్లోజింగ్ సెరమనీ, మెడల్ distribution ceremony. This is the time, is a very precious important program. For this program, very eminent personality, and last year also he came here. He is every time he is supporting us. So గౌరవనీయులు కార్పొరేటర్ గారు శేషగిరి రావు గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించాను. చేయాలంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ టోర్నమెంట్, it's a very important tournament, so lack of budget or something else, whatever it may be, but we are able to complete this because sake of the children. So this moment should not be skipped. So this tournament have to be completed at the state level. The children must be selected and selected children must be promoted to the national. This is the intention of the School Games Federation of Telangana State. So Telangana State Organizing Secretary Gauravaniyulu Ramreddy Garu, so he has assigned to us, so we have requested our Ravikant sir. So Ravikant sir and Mrs. Sriram also, we requested them. So they said, this is the ring sir, definitely మేము మీకు సపోర్ట్ చేస్తామని. వాళ్ళు ముందుకు రావడం వల్ల నేను వాళ్ళను తో పాటు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చేసినందుకు వాళ్ళని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ అభినందించే కార్యక్రమంలో మొట్టమొదటిగా మరి శశిగిరిరావు గారు ఉన్నారు. లాస్ట్ టైం కూడా మేము ఏం చేయలేదు. ఈసారి రవికాంత్ గారిని ఒక చిన్న సన్మానం ఒక చేసి తర్వాత కంటిన్యూ చేద్దామనే ఒక చిన్న ఆశ. SGF inter district state level 11, 14, 17, 19 years boys skating tournament సెలక్షన్స్ 25కు చేసినటువంటి పిల్లలకు మా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, ప్రత్యేకంగా పేరెంట్స్కు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నిజంగా కూడా టోర్నమెంట్స్ అంటే మేము ఎన్నో చూస్తుంటాం, పిల్లలు ఏదో పంపుతారు, వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే వస్తారు పోతారు. కానీ స్కేటింగ్ టోర్నమెంట్ అట్లా కాదు, మీరు చాలా దగ్గరుండి, నేను కూడా చాలా దగ్గర నుంచి చూసిన పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్ అంటే స్కూల్కు ఎంత ఇంట్రెస్ట్ పంపుతుందో దానికంటే ఇంట్రెస్ట్గా టోర్నమెంట్ పంపుతుంటారు పిల్లల్ని. ఆ షూ లేసులు కట్టడం, సాక్స్లు వేయటం, రింగ్స్ అవి ఇవి ఏదో. నేను ఒకసారి మొన్న బొన్నగిరి జనగామ టోర్నమెంట్ పోయినప్పుడు మంచిగా తీసి మంచిగా ఎంత అంటే ముఖాన్ని కూడా పాలిష్ అట్లా చేయం, కానీ వాటికి అంత మంచిగా పాలిష్ చేసి రింగ్స్, ఆ బేరింగ్స్ గీరింగ్స్ ఏమేమో చేస్తారు. అన్నీ ఒక టూల్ కిట్టే ఉంది వాళ్ళ దగ్గర కంప్లీట్ దానికి సంబంధించి. అది అంత ఇంట్రెస్ట్గా ఏదో మన మెకానిక్ షాప్ బండి పోతే వాళ్ళు ఎంత మంచిగా ఇంట్రెస్ట్గా బండి రిపేర్ చేస్తారు, దానికంటే మంచిగా పేరెంట్సే వేరే కూడా లేరు. అంత ఇంట్రెస్టింగ్. నాకు కూడా చాలా ఇదే కాదు, నేను మొదటి నుంచి మా రవికాంత్ గారు వాళ్ళ బాబు ఉన్నాడు మనోడు. అయితే నేను ఔరంగాబాద్ కూడా నన్ను తీసుకెళ్ళండి ఒకసారి. ఔరంగాబాద్ తీసుకెళ్ళి 3 days ఉన్నాడు అక్కడ నేను పిల్లలతో పాటు. వాళ్ళు చాలా మంచి ఇది అథ్లెటిక్. దీనిలో ముఖ్యంగా బ్రహ్మాండమైన క్రమశిక్షణ, చాలా శిక్షణ, పిల్లలను కూడా బాగా చూస్తున్నాం. మాస్టర్ ఏం చెప్తారా ఒక మళ్ళీ వెనకకు ఒక్క మాట కూడా రివర్స్ మాట్లాడేది పిల్లలు. క్రమశిక్షణ ఇది వీళ్ళ లైఫ్లో తప్పకుండా వీళ్ళు పనికి వస్తుంది. అందులో టోర్నమెంట్స్లలో కూడా దీంట్లో బాగా రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. యూనిఫామ్ దాంట్లో దాదాపు 20% ఉన్నట్టు, మిగతా దాంట్లో 2% ఉన్నాయి ఇప్పుడు సార్ చెప్పింది. దాంతోపాటు మీరు ఏదైతే ఈ టోర్నమెంటు మరి ఇంత కష్టపడి, ఇప్పుడు రవికాంత్ గారు అయితే, మన శ్రీరామ్ గారు అయితే, ఇప్పుడు వీరు మన వంశీ గారు మాకు, తర్వాత జకే గారు, మరి వారు కూడా మా వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే మీరు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ మీరు కూడా సపోర్ట్ చేసి మంచిగా ఇక్కడ ఈ ఏరియాలో మా ఏరియాలో మాకు అబ్దుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో మరి ఈ ఏరియాలో ఈ గ్రౌండ్ ఎంచుకొని ఇక్కడ పెట్టినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈ పిల్లలు అందరూ కూడా ఎవరైతే ఈరోజు మెడల్ కొట్టినో వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా మీరు మంచిగా పైకి రావాలి. మేము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మేము కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉన్న మేము కూడా కార్పొరేటర్ గత 4 సార్లు నుంచి ఇప్పుడు మా గౌరవ ఎంపీ ఈటలాంధ్ర గారు కూడా మేము ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నా. రేపు ఈటలాంధ్ర గారు కూడా ఇప్పుడే మన తెకే గారు చెప్పారు,
తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ కూడా స్పోర్ట్స్ నుంచి మాకు వస్తలేదు. ఈ యొక్క ఖర్చుతో కూడుకున్నట్టు మీకు తెలుసు కదా సార్, దీనికి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఏదేమైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా సపోర్ట్ అవుతుంది చూడండి. నేను తప్పకుండా సార్ మీకు లెటర్ ఇవ్వమని చెప్పిన రవికాంత్ గారు, మీరు లెటర్ తీసుకోండి. ఆ లెటర్ తీసుకున్న దాని ద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ సంబంధించి ఎన్ని స్పోర్ట్స్లో ఆ స్పోర్ట్స్లో తప్పకుండా స్కేటింగ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదో సపోర్ట్ దొరికేటట్టు ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అవసరం ఈ రోజున ఈ యొక్క స్పోర్ట్స్ అనేది ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ బాగా డెవలప్ అయింది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా బాగా ఈ స్పోర్ట్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా. ఎందుకంటే మన చిన్న దేశాలు ఈరోజు చూస్తున్నాం, ఈ పెద్ద టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అయ్యేటప్పుడు ఆ కప్స్ చూస్తుంటే మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్న దేశాలు కూడా గోల్డ్ మెడల్స్ ఉంటే, మరి ఇంత పెద్ద దేశంలో మన గోల్డ్ మెడల్స్ అసలు ఉండనే ఉండవు. చాలా దూరాలను వస్తుంది, ఎక్కడ ఉన్నదా లేదని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా గవర్నమెంట్లు కూడా ఆలోచిస్తే తప్పకుండా భవిష్యత్తులో మనది కూడా గోల్డ్ మెడల్ అగ్రస్థానం ఉండే స్థాయికి తప్పకుండా ఎదగాలి. దాంట్లో మన పిల్లలు ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి పిల్లలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ఆశిస్తూ, దాంతోపాటు నేను నిర్వాహకులు అందరూ కూడా కోచ్లకు వాళ్ళకు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకంగా మీ పేరెంట్స్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క అవకాశానికి నన్ను పిలిచినందుకు కూడా ఇక్కడ మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.